అప్పుడు ఏం చేస్తుందంటే ప్రియాంక వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ తీసి అందులో ఉన్నటువంటి మ్యాప్ తీసుకొని అగాచం చేసి ఆ మ్యాప్ని విసిరేసేసింది అనమాట. అంత కోపం వచ్చింది. అయితే అడిగింది, వస్తాడు ఇబ్బంది మన అన్వేషణ కొనసాగించాలి కదా, కానీ ఎంతో త్వరగా అనుకోవాలి, కానీ ఎంతో శ్రద్ధ అనమాట దాన్ని మాట్లాడలేదు. అయితే దీపక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుంది. అయితే ఏం జరిగిందంటే తర్వాత నాని అనే అబ్బాయిని అడిగింది, ఎప్పుడు వస్తాడు అని అడిగినప్పుడు నాని ఏం చెప్పాడు, హలో ఏం చెప్పాడంటే త్వరగా వస్తాడు అని చెప్పాడు. అయితే ఈవినింగ్ అయిపోయి ఇంకా రాలేదు. అప్పుడు దీపక్ వచ్చి తన నుంచి ప్రియాంక బాధపడిందని తెలిసినప్పుడు ఎందుకు అలా చేస్తావు అని నీతో అన్వేషణ కొనసాగించలేను కాబట్టి హలో అని చెప్పి ఏం చేస్తుంది, ప్రియాంక ఉన్నటువంటి కోపాన్ని అప్పుడు ప్రియాంక ఇంకా నేను ఇప్పుడు నీతో కూడా కొనసాగించలేను నా జర్నీని, రేపు చూద్దాంలే, ఈరోజు రెస్ట్ తీసుకోమని చెప్పినప్పుడు దీపక్ ఆ విషయాన్ని వదిలేశాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది తెలుసా, ప్రియాంక ఎందుకు కోపం వచ్చింది? చాలా బ్రిలియంట్. తనను పట్టించుకోలేదని ప్రియాంక కోపం వచ్చింది. తన యొక్క పని పట్ల శ్రద్ధ కలిగింది, తన అన్వేషణ కొనసాగించాలని ఆసక్తి కలిగింది ప్రియాంక. అది మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం కూడా చాలా సార్లు ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం. చేస్తామా? చాలా చేస్తాం కదా, ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. చేస్తామా చేయమా? చేస్తాం కదా. ఎన్నోసార్లు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి, వాటిని సరిదిద్దుకోవాలి. హలో వింటున్నారా పిల్లలు? అయితే ఇక్కడ అదే అంటున్నాడు దీపక్, అంటున్నాడు నాని వీళ్ళందరూ ఏమంటున్నారంటే అంత కోపము పనికిరాదు. మనము దేవుని బిడ్డలమేనా, యేసయ్య బిడ్డలమేనా? రోజు విసిగిసిగి వస్తున్నారు కదా, ఏం నేర్చుకుంటున్నారు? ప్రేమించాలని నేర్చుకుంటున్నారు కదా. మనం పొరుగువారిని ప్రేమించాలి, మనం చాలా కోపం పడకూడదు. కోపం అనేది యేసయ్యకు ఇష్టం ఉండదు, నచ్చదు. కనుక మనం ఏం చేయాలి, కోపపడకూడదు. అయితే ఈ సన్నివేశానికి సాదృశ్యమైనటువంటి ఒక స్టోరీ చెప్తాను. ఒక కథ చెప్పనా, వింటారా? ఏంటంటే యేసు ప్రభు వారికి అతి సన్నిహితుడైనటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు పేతురు. అతడు ప్రభు యొక్క యేసు ప్రభు వారు పిలిచినప్పుడు అన్ని విషయాలు అన్ని కూడా వదిలేసేసి తన నిమిత్తము భౌతికంగా తనకున్నటువంటి అవసరాలు కూడా వదిలేసి వచ్చిన వ్యక్తి పేతురు. పేతురు ఏం చేశాడు? హలో పిల్లలు, పేతురు యేసు ప్రభు వారి యొక్క పరిచయ నిమిత్తము ఆయన పిలుపుకు లోబడి ఆయన పిలిచినప్పుడు భౌతికమైనటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా వదిలేసుకొని యేసు ప్రభు వారితో వచ్చిన వ్యక్తి ఎవరు? పేతురు. అతడు చాలా ప్రేమ గలవాడు, ప్రార్థనాపరుడు. అర్థమవుతుందా? ప్రేమ గలవాడు, ప్రార్థనాపరుడు, తర్వాత పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పేతురు గారికి ఇస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక సన్నివేశం మనం గమనించినట్లయితే పేతురు గారు ఏం చేస్తాడంటే యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి పట్టుకెళ్ళిపోతాడు. హలో యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి
అయితే అందరూ చలి కాచుకుంటూ ఉంటారు. చలి కాచుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయి చూస్తుంది, నువ్వు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు కదా, ఆయనతో పాటు ఉన్నవాడివి కదా అని అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్తాడు? పేతురు ఏం చెప్తాడు? నాకు తెలియదు, అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. హలో, ఏం చెప్తాడు పేతురు గారు? అసలు నాకు తెలియదు అని చెప్తాడు. అలా కొంచెంసేపు ఇంకా కూర్చుంటాడు, అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎటు తీసుకెళ్తారా ప్రభు వారిని, ఏం చేస్తారా అని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంకో అతను చూస్తాడు. నువ్వు యేసు ప్రభు వారితో కూడా ఉన్నావు కదా అంటే, అసలు నాకు అసలు తెలియదు, నాకు తెలియదు అని చెప్పేసి అక్కడ కూడా ప్రభు వారు తెలియదని చెప్తాడు. మూడోసారి ఇంకో అతను చూస్తాడు, నిజంగా నువ్వు అతనితో ఉన్నవాడివే, నాకు తెలుసు అన్నప్పుడు మూడోసారి కూడా తెలియదు అని చెప్పిన వ్యక్తి పేతురు అన్నమాట. ఆ మూడుసార్లు కూడా చెప్పగానే వెంటనే కోడి కూస్తుంది. ప్రభు వారికి తెలియదా? యేసు ప్రభు వారికి పేతురు గురించి తెలియదా? ఎందుకు అబద్ధం చెప్పి ఉంటాడు? భయపడ్డాడు ఆ పేతురు గారు. మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి లేఖనాలు నెరవేరడానికి యేసు ప్రభు వారు ముందే ప్రవచించారు. నువ్వు నన్ను 3 సార్లు ఎరగదు అన్నప్పుడు కోడి కూస్తుంది అని చెప్పేసి ప్రభు వారు ముందే చెప్తున్నారు అనమాట. అలాంటప్పుడు ప్రభువు తెలియదా? హలో, తెలుసు. అయితే మనము కూడా అతను చేసిన తప్పే, ఆ తప్పును తెలుసుకున్న వెంటనే పేతురు గారు ఏం చేశారు? వెంటనే ప్రక్కకు వెళ్ళి ఏడ్చాడంట, బోధించాడంట. తన యొక్క ఆత్మను దేవుని యొక్క కుమ్మరించాడు. తను చేసిన తప్పును వెంటనే ఒప్పుకున్నాడు. హలో పిల్లలు, మనము కూడా ఒక చిన్న తప్పు చేసినప్పుడు, పక్క వాళ్ళని కష్టపెట్టినప్పుడు, పక్క వాళ్ళని ఏదైనా మాట అన్నప్పుడు మనం చేసిన తప్పని మనకు తెలుసు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే సరిదిద్దుకోవాలి, వెంటనే క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి నీ మీద ఏం కలిగింది? ఆటోమేటిక్గా ప్రేమ కలిగింది కదా. నేను చూసావా, నేను తను కోపపడ్డప్పటికీ తను వచ్చి నాకు సారీ చెప్పింది, తను వచ్చి నన్ను సారీ అడిగింది అని చెప్పేసి వాళ్ళు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి, అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలన్నమాట. మీరందరూ అలా కలిగి ఉంటారా? మరి చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఇష్టపడతారా? పడతారా? ఎంతమంది చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఇష్టపడతారు? చేతండి. ఇంతేనా? మీరు అలా ఉంటారా? మీరు అలా ఉంటారా? అందరూ మనం యేసయ్య బిడ్డలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం చేసింది తప్పు అని తెలిసినప్పుడు వెంటనే మనం సరిదిద్దుకున్నట్లయితే మనం యేసయ్య బిడ్డలం అయిపోతాం. లేకపోతే మనం ఎవరి బిడ్డలం అయిపోతాం? సాతాను బిడ్డలం అయిపోతాం ఆటోమేటిక్గా. కనుక మనం ఏం చేయాలి? చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకున్న వ్యక్తి పేతురు. అలాంటి సరిదిద్దుకున్నప్పుడు
లోబడినవాడు మంచి దైవజనుడు, ఎన్నో ఆత్మను సంపాదించిన వ్యక్తి పేతురు అన్నమాట. పాత పరలోక రాజ్యపు తాళపు చెవులు యేసు ప్రభువారు దేవుడు పేతురు గారికి ఇచ్చుకున్నాడు. అలాంటి గొప్ప స్థానాన్ని ప్రభు దగ్గర సంపాదించుకున్నాడు. ఆయన ఎంతో అపారమైన ప్రేమ గలవాడు. ఎన్నో అద్భుతాలు చేసి కూడా తన ఘనత కోసం కాదు, కానీ యేసు ప్రభు వారి యొక్క ఘనత కోసమే ఆయన పని చేస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు. హలో పిల్లలు, మీకు ఏమర్థమైంది? పేతురు గారి గురించి చెప్పుకున్నాం ఈరోజు. అర్థమైందా? ఆయన 3 సార్లు యేసు ప్రభు వారిని నాకు తెలియదు అని చెప్పినప్పటికీ తను చేసింది తప్పు అని తెలిసినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఎంతో ఏడ్చాడు. తన తప్పును క్షమించమని, తన తప్పును సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డ వ్యక్తి పేతురు గారు. మరి అలా ఉందామా మనం కూడా? అలా ఉందామా పేతురు గారు వలె? ఉందామా? ఎంతమంది ఉంటారు? సరిగా ఎత్తండమ్మ, పై కాగా ఎత్తాలా? ఎంతమంది ఉంటారు? మీరు ఉంటారా పిల్లలు? పేతురు గారు వలె మీరు ఉంటారా? ఉంటారు, అందరూ ఉంటారు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని ఆ స్టోరీని క్లోజ్ చేస్తాను, సరేనా? కృపగల దేవ, ప్రేమగల తండ్రి, ఈ నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. యేసయ్యా, ఈ సిబిసి ద్వారా, విబిఎస్ ద్వారా మీరు చేస్తున్నటువంటి చిన్న మినిస్ట్రీ ద్వారా మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, దయచిన బిడ్డ పట్ల నువ్వు ఎంతో కృపగలిగిన దేవుడివి. వారు నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచదని చెప్పినటువంటి గొప్ప ప్రభావ నీ నామానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. టీచర్స్ అందరిని బట్టి ప్రార్థన చేయించును. వారందరినీ ఎలా మాట్లాడాలి, ఎలా నా ప్రభుత్వాన్ని బిడ్డలకు నేర్పించాలి వారిని అయ్యా బోధించండి ప్రభు. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి పోషించండి. అదేవిధంగా నీ జ్ఞానంతో నింపండి, నీ శక్తిని బలము పేతురు గారి వల్ల మేము మా తప్పిదములను సరిదిద్దుకొని క్రీస్తు యేసు కొరకు జీవించులాగున, మా ప్రభువ అనేక ఆత్మలకు సంపాదించులాగున, అనేకులకు మాదిరికరంగా జీవించులాగున మమ్మల్ని అందరినీ ఆయుధపరచుకొని రాగల దినాల్లో మేమందరికీ నీకు సాక్షులు